హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ భయ్య ఫ్రెష్ టాపిక్ తీసుకొచ్చేసాడు. అదే యానిమే. అసలు యానిమే అంటే ఏంటిది? చాలా మందికి తెలుసు అనుకుంటాను, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను వినండి. జపాన్లో క్రియేట్ చేసే ఏ యానిమేషన్ స్టోరీ అయినా యానిమే అని అంటారు. ఇక్కడ సీజన్ పార్ట్స్ లాగా రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనం బుక్స్ని ఇన్స్పైర్గా తీసుకొని మూవీస్ ఎట్లా తీస్తామో అక్కడ ఈ మాన్వాస్ అనే కామిక్స్ని ఇన్స్పైర్గా తీసుకొని అక్కడ యానిమేస్ క్రియేట్ చేస్తారు. అవి చాలా రకాలమైన జానర్స్లో ఉంటాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే యాక్షన్ కానివ్వండి, అడ్వెంచర్ కానివ్వండి, రొమాన్స్, థ్రిల్లర్ అండ్ ఈవెన్ స్లైస్ ఆఫ్ లైఫ్, ఇంకా చాలా చాలా రకాలుగా ఉంటాయి. అది మీరు ఈ వీడియో ఎండ్లో లోపల మీరు అంతా తెలుసుకుంటారు, వినండి. సో దెర్ ఈజ్ స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోని మీరు కంప్లీట్గా చూడండి అండ్ చూసిన వాళ్ళకి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యానిమే అనేది చాలామంది వరకు కార్టూన్స్ లాగా ఉంటాయి. ఎన్ని చిన్నపిల్లల కార్టూన్ చూస్తున్నాను చాలామంది మనల్ని అంటూ ఉంటారు. కాకపోతే యానిమే అనేది డీప్ ఉంటుంది. వాళ్ళు తీసే యానిమేషన్ కానివ్వండి, విజువల్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి అండ్ స్టోరీ ప్రకారం అయితే చాలా డీప్ ఉంటుంది. ఇప్పుడు నేను యానిమే ఎలా డిస్కవర్ చేసామో దాని గురించి మాట్లాడుకోబోతున్నాం, వినండి. నేను ఫస్ట్ యానిమే చూసింది నేను నా 10th క్లాస్ ఉన్నప్పుడు డెత్ నోట్ అనే సిరీస్ స్టార్ట్ చేశాను. అప్పట్లో యూట్యూబ్లోనే 2-3 ఎపిసోడ్స్ ఉండేవి. అవన్నీ చూసేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఇంకా పెరిగి నేను రీసెర్చ్ చేసుకొని ఇంకా కొన్ని ఎపిసోడ్స్ చూశాను. మొత్తం ఎపిసోడ్స్ అని కొన్ని ఒక వారం లోపల కంప్లీట్ చేశాను. నాకైతే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అవి చూసిన తర్వాత. యానిమే సిరీస్ చూసిన తర్వాత ఇది ఒక వేరే లెవెల్ యానిమే. దాని గురించి నేను మీకు దాని గురించి ఇంకా వివరాలు చెప్పాలంటే మీకు వేరే వీడియోలో చెప్తాను. మీకు ఆ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఓకే? ఇలానే యానిమే స్టార్ట్ చేసిన నేను స్లోగా హంటర్ ఎక్స్ హంటర్ అని, మై హీరో అకాడమీ అని, జుజుత్సు కైసెన్ అని, ఇంకా డీమన్ స్లేయర్ కానివ్వండి, ఇలాంటివి చాలా చూడడం స్టార్ట్ చేశాను. కానీ దాని తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్లో అయితే ఇంకా చాలా టైం దొరికింది. అప్పుడే నేను నారుటో, వన్ పీస్ స్టార్ట్ చేశాను. నారుటోలో ఫ్రెండ్స్ గురించి, గోల్స్ గురించి, ఎమోషన్స్ గురించి చాలా ఇన్స్పైరింగ్గా తీశారు. ఇఫ్ యూ వాంట్ టు వాచ్, యూ షుడ్ వాచ్. ఇట్స్ వెరీ గుడ్ యానిమే. దాని తర్వాత నేను వన్ పీస్ చేశాను. ఇది నా ఫేవరెట్ యానిమే, ఆల్ ఆఫ్ ది టైమ్. పైరట్ అడ్వెంచర్ గురించి ఉంటుంది. ఇది మీకు సింపుల్గా చెప్పలేను. ఇప్పుడు నేను వన్ పీస్ గురించి మాట్లాడితే వీడియో లెంత్ పెరిగిపోతుంది. సో మీకు దీని గురించి కూడా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను దానిపైన ఇంకో వీడియో తీస్తాను. వై యూ షుడ్ వాచ్ యానిమే. అసలు మీరు ఎందుకు చూడాలి యానిమే? సింపుల్గా చెప్పాలంటే ఇది మీకు ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇస్తుంది. మన డైలీ లైఫ్లో మూవీస్ కానివ్వండి, షోస్ కానివ్వండి చాలా రొటీన్ అయిపోయాయి. క్రియేటివిటీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు డీప్గా చూపించలేరు. ఎలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, లేకపోతే స్టోరీ ప్రకారంగా ఎమోషనల్ సీక్వెన్సెస్ కానీ, లేకపోతే అండ్ విజువల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు చాలామంది వరకు టీవీస్లో లేకపోతే మూవీస్లో చూపించలేరు. కాకపోతే యానిమేకి ఆ బౌండరీ ఇష్యూస్ ఏమి ఉండవు. సో అలాంటి వాళ్ళు మీరు మూవీస్ కానీ లేకపోతే టీవీ షోస్ కానీ మీకు బోర్ కొట్టినట్టయితే యానిమేకి షిఫ్ట్ కాండి. స్టోరీస్, ట్విస్ట్, ఎమోషన్స్ ఇవన్నీ హైలైటెడ్ ఉంటాయి చాలా. ఇంకా మీ స్ట్రెస్ని చాలా రిలీవ్ చేస్తుంది యానిమే చూస్తుంటే. మీకోసం ఒక ఫ్రెష్ యానిమే నేను సజెస్ట్ చేయాలనుకుంటే డెత్ నోట్ సజెస్ట్ చేస్తాను. ఇది చూసిన తర్వాత మీకు చాలామంది వరకు డెత్ నోట్ చూసే యానిమేని లైక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇట్స్ ఏ ఫేస్ ఆఫ్ ది యానిమే. తర్వాత మీరు కూడా మై హీరో అకాడమీ అని, నారుటో అని, వన్ పీస్ అని కంటిన్యూ చేయండి, చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ ఏ బోనస్ ఇన్ఫర్మేషన్. అసలు మాన్వా అంటే ఏంటిదో నీకు చెప్తాను, వినండి. ఇవి ఏషియన్ కామిక్స్. సింపుల్గా చెప్పాలంటే మాంగా అంటే జపాన్ కిందకి వస్తుంది, మాన్వా అంటే కొరియన్ కిందకి వస్తుంది, మాన్వా అంటే చైనీస్ కిందకి వస్తుంది. చైనీస్ కామిక్స్ అంత ఫేమస్ కాదు, కాకపోతే మాన్వా అండ్ మాంగాస్ చాలా ఫేమస్. మాంగాస్ పైన యానిమేషన్స్ ఎలా తీస్తారో కొరియన్ పైన కూడా యానిమేషన్స్ ఉంటాయి, దాన్ని కూడా యానిమే అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, వినండి. సోలో లెవెలింగ్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యానిమే టిల్ నౌ ఇన్ కొరియాలో ఇప్పుడే రిలీజ్ చేసి చాలా ఫేమస్ అయింది యానిమే సోలో లెవెలింగ్. ఆ స్టోరీని బేస్ చేసుకొని జపాన్ వాళ్ళే తీశారనుకుంటా, కాకపోతే మాన్వా నుంచి ఇన్స్పైర్గా తీసుకొని సోలో లెవెలింగ్ తీశారు. టవర్ ఆఫ్ గాడ్ ఆఫ్ హై స్కూల్, లుకిజం, ఇవన్నీ కూడా మాన్వా కిందకి వస్తాయి. ఇవన్నీ కొరియాలో తీసినాయి, కొరియన్ స్టోరీస్ని బేస్ చేసుకొని తీసినాయి. టాపిక్ని మీకు వివరంగా వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ ఇట్. ఇది స్టార్టింగ్ మాత్రమే బ్రో. మనం యానిమే గురించి చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో కామెంట్ చేయండి, మీ ఫేవరెట్ యానిమే ఏదో చెప్పండి అండ్ మీకు నచ్చిన టాపిక్ని కూడా సజెస్ట్ చేయండి. దానిపైన వీడియోస్ చేస్తాను నేను. వరకు యానిమేస్ చూడండి, చిల్ అవ్వండి
అండ్ ఎంజాయ్ చేయండి. నా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసుకోవడానికి మర్చిపోకండి. కలుద్దాం. బాయ్.